అనేది సివిల్ కోర్టు మాత్రమే చెప్పగలుగుతారు. కానీ మీరు అందరూ చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు కోర్టు చుట్టూ తిరగలేరు. సివిల్ కోర్టులో మీరు కేసు వేసినారని అనుకోండి, మినిమం 5 సంవత్సరాలు పడుతుంది. ఎవరి భూమి ఎంత వస్తుంది వాటా చెప్పడానికి, అంత మీరు కష్టపడకూడదు అని అనుకోని అట్లీస్ట్ అన్న తమ్ముడిని కూర్చోపెడితే సాల్వ్ అవుతుందా అని ఒక నమ్మకంతో ఒక కమిటీ ఏర్పాటు చేశాము, మండల్ స్థాయి కమిటీ. అది దాంట్లో 4 ఆఫీసర్స్ ఉంటారు. ఒక జిల్లా స్థాయి అధికారిని ఆ పర్టికులర్ మండలికి స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్ చేశాం. వాళ్ళు చైర్మన్షిప్ లో, ఇప్పుడు మన మండలికి పిడి డ్వామా గారు మండల్ స్పెషల్ ఆఫీసర్. ఈ మేడం గారి చైర్మన్షిప్ లో ఎంఆర్ఓ కూర్చుంటారు, ఎంపీడీఓ ఉంటారు ఆ కమిటీలో, ఎస్హెచ్ఓ మీ పోలీసు కూడా ఉంటారు. వీళ్ళు మీకు నోటీస్ పంపిస్తారు. ఇప్పుడు అన్నదమ్ముడి మధ్యలో గొడవ, అక్క చెల్లి మధ్యలో గొడవ అంటే అక్కని పిలిపిస్తాం, చెల్లిని కూడా పిలిపిస్తాం, కూర్చోపెడతాం, వాళ్ళకి అర్థం అవుతున్నట్టు చెప్తాం. నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా, కోర్టుకి వెళ్తే 5 సంవత్సరాలు అవుతుంది, ₹1,00,000 భూమికి మీరు 5 లక్షలు ఖర్చు పెడతారు. అవసరం లేదు, మన అక్కనే కదా, మన చెల్లియే కదా, మన అన్నయ్య కదా అని అర్థం అవుతున్నట్టు చెప్తాము, లీగల్ చెప్తాము. ఇది మేము చెయ్యలేము, అది మీరు చెయ్యాలి అంటే సివిల్ కోర్టుకి వెళ్ళాలి అనేది కూడా చెప్తాము. లేదు మేము ఇక్కడే సెటిల్ చేసుకుంటాము మీతో మాట్లాడుకొని అంటే వాళ్ళని మేము కూర్చోపెట్టి ఎవరికి ఎంత హిందూ అన్డివైడెడ్ ప్రాపర్టీ యాక్ట్ పెట్టుకొని ఆ ప్రాపర్టీ ఆ యాక్ట్ ప్రకారం ఎవరికి ఎంత వస్తుంది అని మేము ఎడ్యుకేట్ చేసి వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు డాక్యుమెంట్ రాసుకొని రిజిస్ట్రేషన్ చేసి ఎంఆర్ఓ దగ్గర అప్లై చేపించి ఎవరికి ఎంత రావాలో మ్యూటేషన్ రికార్డు కూడా మనం ఏర్పాటు చేస్తాం. ఇది చేయడానికి ఒకటే ఉద్దేశం ఏంటంటే, ఒకే ఇంట్లో పుట్టి అలాగే పెరిగి వచ్చినప్పుడు ఒక ప్రాపర్టీ వలన అది కూడా మీరు పిల్లలు మంచిగా ఉండాలి, పిల్లలు భవిష్యత్తు మంచిగా ఉండాలి అని అమ్మా నాన్న కష్టపడి చేసిన ఒక ప్రాపర్టీ వల్ల పిల్లలు కొట్టుకోకూడదు, మళ్ళీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగకూడదు, కోర్టు చుట్టూ తిరగకూడదు అని ఒక మంచి అబ్జెక్టివ్ తో పెట్టిన కమిటీ ఇది. దీంట్లో మీరు ఎవరైనా నా దగ్గర ఇచ్చిన, ఎమ్మెల్యే గారి దగ్గర ఇచ్చిన, ఎంఆర్ఓ గారి దగ్గర ఇచ్చిన, ఆర్డీఓ గారి దగ్గర ఇచ్చిన, ఇలాంటి మనం చెయ్యలేము కానీ దాన్ని కూర్చోబడితే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అనుకున్న ప్రతి పెటిషన్ సాటర్డే ఎంఆర్ఓ కార్యాలయంలో కూర్చొని మన ఆఫీసర్స్ ఇలా మాట్లాడి ఇష్యూస్ సెటిల్ చేయడం మొదలు పెట్టారు. 2 వారంగా ఇది జరుగుతుంది. అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు చెప్పండి, లేకపోతే సాటర్డే వెళ్ళి వాళ్ళని ఎంఆర్ఓ కార్యాలయంలో కలవండి. ఇలా మాకు ఇష్యూస్ ఉన్నాయి. ముందు అందరూ పెద్దవాళ్ళు చెప్తే వినేవాళ్ళు, ఇప్పుడు అలా మహానిశ్చయం కాబట్టి అట్లీస్ట్ ఆఫీసర్స్ చెప్తే మీరు వింటారు అని ఒక మంచి అబ్జెక్టివ్ తో పెట్టినాము. సో మీరందరూ దయచేసి ఆ కమిటీని వాడుకోండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.